భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 21/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష ఏకాదశి సోమవారం. ఏకాదశి ఉదయం 8:24 వరకు, నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి 9:05 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1:35 3:05 వరకు, వర్జ్యం మళ్ళీ రాత్రి 2:22 3:53 వరకు, దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:58 వరకు కూడా ఉన్నాయి. సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:34, అమృత గడియలు సాయంత్రం 6:15 7:35 వరకు, రాహుకాలం ఉదయం 7:30 9 గంటల వరకు రాహుకాలం, వృద్ధియోగం రాత్రి 7:22, బాలువ ఉదయం 8:34, కౌలవ రాత్రి 7:24. ఈరోజు ఏకాదశి, విశేష ఏకాదశిగా చెప్పారు, ఆషాఢ బహుళ ఏకాదశి. అలాగే దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఇతరుల మెప్పు కొరకే అధికంగా ఖర్చులు చేయడం, దానివల్ల మానసిక విచారం ఉండే అవకాశాలు. వృషభ రాశి వారి నమ్మిన వారే మోసం చేయుట, పనులు పూర్తి కాక అశాంతి. మిథున రాశి వారి ఎంతటి వ్యక్తులతోనైనా నేర్పుగా వ్యవహరించడం వల్ల అన్ని విధాల సదాచారం పాటించే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. కర్కాటక రాశి వారు మనోధైర్యంతో ముందుకు పోగలరు, ఉద్యోగంలో లాభాలు ఆనందం. సింహరాశి వారి కుటుంబాభివృద్ధి, అధిక శ్రమ, అనంతర లాభాలు, స్వల్ప అనారోగ్యం. కన్యారాశి వారి ధార్మిక విషయాల్లో మీదే పై చేయి ఆసక్తి ఎక్కువగా ఉండటం, ఆనందం, తీర్థయాత్రలు. తులారాశి వారికి భోజనం విందు వినోదాలలో పాల్గొనే అవకాశం, బంధుమిత్రులతో కలయిక, ఆనందము, అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశాలు. వృశ్చిక రాశి వారికి బద్ధకం వల్ల జాప్యము, పనుల్లో జాప్యం జరుగుతుంది, నమ్మిన వారే మోసం చేసే అవకాశం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనురాశి వారి పనుల యందు ఒత్తిడి, పై అధికారులతో సహకారం లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం. మకర రాశి వారికి అధిక శ్రమ, శారీరక అలసట, ఒత్తిడి అధికంగా ఉండే అనారోగ్య సమస్యలు దారితీసే అవకాశం. కుంభరాశి వారి అలసట, నీరసము, అధిక శ్రమ, అధిక ఖర్చులు, దేవాలయ దర్శనాలు కూడా కొంచెం ఉన్నాయి, అది చేసుకోవడం వల్ల అన్ని విధాలు అనుకూలం. మీనరాశి వారి ప్రయాణాల్లో ప్రమాదాలు, వాహనంలో మార్పులు, అధిక ఖర్చులు, మానసిక అశాంతి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సోమపో అమృతపస్సోమ పురుషోత్తమ వినయోజయ సత్యసంధోధ సర్వస్వతాంపతి అన్నారు. ఇందులో చక్కగా దివ్యమైనటువంటి దశవిధ నామాలు కూడా ఉన్నాయి. సోమపహ, ఓం సోమపాయ నమః. యజ్ఞములయందు సోమరసమును చేయువాడని ఈ నామం భావార్థం. సారాంశం ఏమనగా, భగవానుడు యజ్ఞేశ్వరుడు, యజ్ఞాలకు భోక్త, మానవులు ఆచరించు సమస్తమైన పుణ్యకార్యాలు అనగా వ్రతములు, ఆరాధనలు, పూజలు, యజ్ఞములు మున్నగ భక్తితో సమర్పించిన పదార్థాలతో ప్రీతితో స్వీకరించేవాడని భావార్థం. కావున సోమపహ అను దివ్యనామాచ్యుతుడయ్యాడు. సమస్త పుణ్యకర్మాలు అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరింపమని భావార్థం. అందుకే స్వామిని సోమపహ అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.